హలో అండి, అందరికీ నమస్తే. ఈ వీడియో వచ్చేసి చికెన్ పలావ్. ఇదైతే చాలా సింపుల్‌గా ఇంట్లో చేసుకోవచ్చు మనము. బయట తెచ్చుకుంటుంటాం కదా అప్పుడప్పుడు. ఇంట్లో కూడా చేసుకుంటే చాలా ఈజీ అండి. ముందుగా దీనికోసమైతే చికెన్ కడిగి పక్కన పెట్టుకోవాలి. నేనైతే అరకిలో చికెన్ తీసుకున్నాను. బియ్యం కూడా కడిగి నానబెట్టుకోవాలి. బియ్యం అరకిలో కన్నా కొంచెం తక్కువే తీసుకున్నాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయని కట్ చేసి పెట్టుకోవాలి. బిర్యానీ దినుసులు, పచ్చిమిర్చి నేను పేస్ట్ వేస్తున్నాను. వద్దు అనుకుంటే ముక్కలు చేసి వేసుకోవచ్చు పచ్చిమిర్చి. ఇంకా స్టవ్ పైన గిన్నె పెట్టేసి ఒక 4 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి, నూనె వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు, అలాగే దినుసులు ఉంటాయి కదా బిర్యానీ దినుసులు, చెక్క, లవంగాలు, యాలకులు, జావిత్రి, అనాస పువ్వు, బిర్యానీ పువ్వు, మరాఠీ మొగ్గ ఇవైతే వేశాను నేను. ఇక మీ దగ్గరున్న ఏవైనా వేసుకోవచ్చు. షాజీరా. ఇవి ఒక్క అర నిమిషం పాటు అలా వేగగానే ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఉల్లిపాయ ముక్కలు ఒక సగం పైనే వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. 1 టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా వేయించాలి. ఇప్పుడు చికెన్ వేయాలి. చికెన్ కూడా వేసి బాగా కలిపేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు అలా ఉడకనివ్వాలి. 2 నిమిషాల తర్వాత పసుపు ఆప్షనల్ అండి. కొంచెం కలర్ వస్తది. వద్దు వైటిష్‌గానే ఉండాలి అంటే పసుపు వేయకండి. ఇంకా 1 టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ జీలకర్ర పొడి, ఉప్పు, కారం మీ రుచికి తగ్గట్టు. కారం వద్దు అనుకుంటే కంప్లీట్‌గా పచ్చిమిర్చి వేసుకోవచ్చు. కొంచెం బయట తిన్నట్టుగా కలర్ అయితే వైటిష్‌గా ఉంటుంది. కారం, పసుపు వేసామంటే కొంచెము కలర్ వస్తుంది రైస్‌కి. ఇంకా ఉప్పు, కారం అన్నీ వేసేసి జాజికాయ పొడి ఒక్క చిటికెడు వేసేసి కలిపి మూత పెట్టి ఉడికించాలి. ఇప్పుడు దీంట్లో ఒక 4 టేబుల్ స్పూన్ల పెరుగు, అలాగే చికెన్లోంచి కూడా వాటర్ వస్తూ ఉంటాయి కదా, ఆ వాటర్ ఈ పెరుగులో చికెన్ని ఉడికించుకోవాలి. ఒక సగం పైనే ఉడకాలి చికెను. కావాలంటే కొంచెం వాటర్ వేయండి, ఏం కాదు. చికెన్ బాగా ఒక సగం పైనే ఒక 80% దాకా ఉడికిన తర్వాత గుప్పెడన్ని పుదీనా ఆకులు, నీళ్లు కూడా వేయాలి. నీళ్ళు వచ్చేసి ఒక గ్లాస్‌కి 1.5 గ్లాస్ అయితే వేశాను నేను. ఇంకా ఎసరు వచ్చిన తర్వాత ఉప్పు చెక్ చేసుకోవాలి ఆ వాటర్ ఒకసారి. ఇంకా ఒక సగం చెక్క నిమ్మకాయ పిండేస్తే సరిపోతుంది ఎసరులోనే. పిండేసి ఇప్పుడు బియ్యం వేయాలి. బియ్యం వేసి కలిపి మూత పెట్టేసేయండి. ఒక్క 3 లేదా 4 నిమిషాల తర్వాత అయితే ఇలా సగం పైనే ఉడికిపోయింది అన్నము. ఈ టైంలో ఒకసారి బాగా కలిపేసి పైనుండి కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేయండి. ఇంకా 1 టేబుల్ స్పూన్ అంత నెయ్యి. నెయ్యి కూడా ఇష్టమైతే వేయొచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. నెయ్యి కూడా వేసేసి ఇంకొక 2, 3 నిమిషాలు అలా ఉడికించామంటే సిమ్‌లో పెట్టేసి మంచిగా దమ్‌లాగా అవుతుంది. చికెన్ ముక్కలు కూడా ఇంకా సాఫ్ట్‌గా అవుతాయి అన్నంతో పాటు ఉడికి. అంతే అండి, రెడీ అయిపోయింది చికెన్ పలావు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఉప్పు కారాలన్నీ మనకు నచ్చినట్టు వేసేసుకొని, ఆయిల్ కూడా చూసి వేసుకొని హ్యాపీగా ఇంట్లోనే చేసుకొని తినొచ్చండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.